అందరికీ హాయ్. ఇది మన ఇన్‌స్టాగ్రాము. సో, అప్పుడప్పుడు మీతో కాల్ మాట్లాడడానికి ఆప్షన్ ఇస్తా ఉంటాను. సో, మీరు మీ డౌట్ ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్‌గా నన్ననేది అడగొచ్చు. సో, ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వందల మంది నాతో మాట్లాడింటారు. కొంతమంది మాట్లాడకుండా కూడా ఉంటారు. సో, అలా అని పూర్తిగా మాట్లాడడానికి ఏమీ ఉండదు. సో, చాలామంది కొందరు మాట్లాడినోళ్ళే హ్యాపీ. ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళు మాత్రం తిడతా ఉంటారు. సో, ఖచ్చితంగా నేను కాల్ ఆప్షన్‌లు ఇచ్చినప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కాల్ లిఫ్ట్ చేశానంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఏ డౌట్ వచ్చినా సరే డిఫెన్స్ గురించి మీరు ఏదైనా అడగండి చెప్తాను. నచ్చితేనే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మీ ఇష్టం, ఫాలో అవ్వద్దండి. సో, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అక్కడ 2025 బ్యాచ్ వాళ్ళు ఏదైతే ఉందో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అది ఒరిజినల్ టైం టేబుల్కి సంబంధించి ఒరిజినల్ టెంటేటివ్ షెడ్యూల్, ట్రైనింగ్ షెడ్యూల్ అనేది. ఫస్ట్ పాయింట్ సిటీజీడీ అంటే కానిస్టేబుల్కి సంబంధించిన జనరల్ డ్యూటీ బేసిక్ ట్రైనింగ్ మేల్ క్యాండిడేట్లకు సంబంధించి. అందుకు మేలు ఫీమేల్ సపరేట్ ట్రైనింగ్ సెంటర్లు అనేది ఉంటాయి. కొన్ని ఫోర్సుల్లో అప్పుడు సిఆర్పిఎఫ్ వీటిల్లో అయితే అబ్బాయి మేలు ఫీమేల్ రెండు ఒక సెంటర్లో, కొన్ని సెంటర్లో కలిపి ఉంటుంది. కొన్ని వేరు సెంటర్లు ఉంటాయి. ఇప్పుడు పోన్ ఏమైందంటే ట్రెండ్ మారే, టెక్నాలజీ మారే కొద్దీ అమ్మాయిలు సపరేట్ ట్రైనింగ్, అబ్బాయిలకు సపరేట్ ట్రైనింగ్ అంతా వర్షన్ అంతా మారిపోతుంది. హాస్టల్స్ కూడా సహా అన్ని సపరేట్ అయిపోతున్నాయి. ఒకప్పుడు ట్రైనింగ్ సెంటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొత్త ట్రైనింగ్ సెంటర్లు వచ్చేసే కొద్దికి ఎవరిని బాటికి సపరేట్ చేస్తున్నారు అనమాట. ఇందులో నేను పెట్టిన షెడ్యూలు అబ్బాయిలకు సంబంధించి, ఫీమేల్ కూడా ఉంది. సో, మొత్తం దాన్ని యూట్యూబ్లో అనేది బయటకు చెప్పకూడదు. సో, నేను వాళ్ళు ఇచ్చిన ఆ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, ఆ రూల్ నేను పాటిస్తాను. కాబట్టి మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు అయితే మీకు చెప్తారు. దానివల్ల నాకు ప్రాబ్లం ఉండదు, మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ మేల్ అనేది మేల్కి సంబంధించి సిటీజీడీ బేసిక్ ట్రైనింగ్ సంబంధించిన మేల్, అబ్బాయిలకు సంబంధించిన ట్రైనింగ్ సంబంధించి మొత్తం 44 వీక్స్, ఎస్ఎస్సి జీడీకి 44 వీక్స్ అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే మొత్తం 11 నెలల్లో ట్రైనింగ్, కానీ మొత్తం 12 నెలలు పడుతుంది. పూర్తిగా 1 సంవత్సరం రోజుల ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. యాజ్ పర్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. నెక్స్ట్ యాజ్ పర్ అవైలబిలిటీ ఆఫ్ రిక్రూట్మెంట్స్. నెక్స్ట్ అక్కడ రైట్ సైడ్ ర్యాంక్ ఆర్డర్ చూడండి, న్యూలీ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ జీడీ క్యాడర్కి సంబంధించి వాళ్ళు ఏముందిలో ఏజు, తర్వాత ఏముంది మెడికల్కి సంబంధించి వాటి గురించి అయితే ఉందన్నమాట. ఇది మేల్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, అక్కడ బేసిక్ ట్రైనింగ్ సంబంధించి నాన్ జీడీ క్యాడర్ మేల్కి సంబంధించి. నాన్ జీడీ అంటే ట్రేడ్స్మెన్. సో, రకరకాల ట్రేడ్స్మెన్లు ఉన్నాయి చూడండి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సార్ రైఫుల్, ఎస్ఎస్బి, ఇట్లా ఉంటాయి. అన్ని ఫోర్సులకు సంబంధించి ట్రేడ్స్మెన్కి సంబంధించి 24 వారాలు అనేది ఉంటాయి. 6 నెలలు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో, 6 నెలల నుంచి ఒక్కొక్కసారి 7 నెలలు ఉంటుంది, 8 నెలలు ఉంటుంది. మీరు నేర్చుకునే దాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఉంటుంది అనమాట. సో, ఇది ట్రేడ్స్మెన్కి సంబంధించి. సో, నేను ఏదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తానో అది 100% నిజమో. సో, ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మీకు మొత్తం షెడ్యూల్తో సహా నేను చూపిస్తాను. వాళ్ళు అఫిషియల్గా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అన్అఫిషియల్గా మనం రిలీజ్ చేయడం చాలా పొరపాటు అది. అందుకే నేను ఎప్పుడు రిలీజ్ చెప్పట్లేదు. సో, అఫిషియల్గా వాళ్ళ అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే అందరికంటే ముందు ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పేస్తాను కాబట్టి నాకు ఆడ ఉంటుంది. మళ్ళీ మీకు అప్పుడు ఆ అప్డేట్ వచ్చినప్పుడు అఫిషియల్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో. రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ మీకు ముందు అందరికంటే ముందుగా నేనే చెప్తాను. సో, ఏదైతే 25 బ్యాచ్ వాళ్ళు ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందో మీకు 22 సెప్టెంబర్ 2025 మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇది డేట్ యొక్క డెడ్ లైన్. ఈ డేట్లోపు మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ముందులాగా లేట్ చేసుకుంటా, పెండింగ్లు పెట్టుకుంటా, పోస్ట్ పోన్లు చేసుకుంటా పరిస్థితి అనేది ఉండదన్నమాట. లాస్ట్ నోటిఫికేషన్ అయితే ఆన్సర్కి రావడానికి ఒక 2 నెలలు 3 నెలలు పట్టిందన్నమాట. విసిగిపోయి పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు అయ్యి నేనే ఒక 4-5 డేట్లు చెప్పిన. సో, ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక డేట్ చెప్తా, ఆ డేట్ మళ్ళీ ఆ టైంకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోతుంది, మళ్ళీ డేట్ ఇట్లా మార్చి ఎన్నిసార్లు మారిందో అట్లా. సో, అలాంటి పరిస్థితి మీకు అనేది రాదు. తర్వాత ఇంకో పాయింట్ ఏమంటే, సో, ఏదైతే ఫిజికల్కి సంబంధించి ఆర్ఎఫ్ఐడి చిప్ అంటే కాలుకి సంబంధించి కాల్లోనో లేకపోతే చేతిలోనో, మ్యాక్సిమం కాల్లోనే పెడతారు. ఒక చిప్ లాగా ఉంటుంది అనమాట. మీరు రన్నింగ్ పరిగెత్తేటప్పుడు అదే కౌంట్ చేస్తుంది అనమాట. టైమింగ్తో సహా సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా అదే కౌంట్ చేస్తుంది అనమాట. సో, ఆ చిప్ పెట్టాలని ఆల్రెడీ ఐటీబీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు సిపిఓకి ఫిజికల్ వాళ్ళే అదే పెడుతున్నారు. ఆ చిప్పే పెడుతున్నారు, ఆర్ఎఫ్ఐడి చిప్పే పెడుతున్నారు అనమాట. సో, ఆ చిప్ ఎస్ఎస్జిడి వాళ్ళు కూడా పెట్టాలని పోయినసారే పెట్టాలని ప్రాసెసింగ్ జరిగింది. ఫైనల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఎందుకంటే టైం అయిపోతుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అయిపోయిందని చెప్పి, అది ఇంకా కన్క్లూజన్ పూర్తిగా రాలేదని చెప్పి ఇంకా అది ఆగిపోయినాడు మధ్యలో. సో, ఈ సంవత్సరం ఆర్ఎఫ్ఐడి చిప్ పెట్టాలని మళ్ళీ ప్లాన్లో ఉన్నారు. సో, మ్యాక్సిమం ఆర్ఎఫ్ఐడికి సంబంధించిన చిప్ అనేది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో, అది దాని గురించి పూర్తి అప్డేట్ ఇంకా రాలేదు, పెడతారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, మళ్ళీ మీకు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇంకోటి ఏమంటే, సో, ఈ 22 సెప్టెంబర్ 2025 నాటికి అంతా మీరు ప్రాసెస్ మెడికల్, ఫిజికల్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఫైనల్ మెరిట్ కోసం ఆ రోజు నాటికి ఎదురు చూస్తూ ఉంటారు మీరు. ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్
ఇంకా థర్డ్ మీద మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి 17వ నంబర్లో కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2025 సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను 11th నవంబర్ 2025 ట్యూస్డే మంగళవారం రోజు. ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీ మంగళవారం రోజు నోటిఫికేషన్ అనేది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ జీడీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో వ్యాకన్సీస్ అనేది కోకోలలో వ్యాకన్సీస్ అనేది ఉన్నాయి. సో ఎందుకంటే రిటైర్డ్ అవుతూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు తక్కువ ఉంది, పోయేవాళ్ళు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు 2025లో అత్యధికంగా రిటైర్మెంట్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, 2026లో కూడా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కువ మంది ఖాళీ అయిపోతున్నారు. ఈ సంవత్సరంలోనే అత్యధికంగా మ్యాక్సిమం తక్కువ ఒక 20 నుంచి 80,000 వరకు, ఆ మధ్యలో ఎంత వరకు మనకు తెలియదు. ఇప్పటికి 20,000 మంది అయినారు, 80,000 మంది వరకు అవుతారంట రిటైర్మెంట్. సో అది దేంట్లో అవుతారో ఎక్కడెక్కడ అవుతారో మనకైతే క్లారిటీ లేదు. సో ఇప్పటికైతే 20,000 మంది అయినారు. జనవరి నుంచి ఇప్పటికి మార్చుకునేది మొత్తం లిస్ట్ అయితే 20,000 మంది, 20,000 కంటే ఎక్కువ అయిపోయినారు. సో ఇప్పుడు వచ్చేది తక్కువ అయిపోయింది. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారు. సో ఇప్పుడు జరగతాన నోటిఫికేషన్ వ్యాకన్సీస్ ఇంక్రీజ్ అవుతాయంటే ఆల్రెడీ మీ యొక్క సంబంధించిన ప్రపోజల్ అనేది వాళ్ళకి వెళ్ళింది, అక్కడి నుంచి ఇంకా అప్రూవల్ అనేది రాలా. సో ఖచ్చితంగా మీ వ్యాకన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి మాత్రం ఇప్పుడు చెప్పలేము దాన్ని. సో అప్డేట్ వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులకు ముందే మీకు నేను అప్డేట్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఇది 2026 నోటిఫికేషన్కి సంబంధించి సేమ్ ఇలాగే వ్యాకన్సీస్ అనేది 35 నుంచి 40,000 మధ్యలో మీకు వ్యాకన్సీస్ అనేది మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు కూడా మీరు చూడవచ్చు. సో నవంబర్ 11వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ రోజు నాటికి ఆన్లైన్ స్టార్ట్ అయిపోతుంది. డిసెంబర్ 15th మండే, డిసెంబర్ 15th వరకు, నవంబర్ 11వ తేదీ స్టార్ట్ అయితే డిసెంబర్ 15th మండే వరకు మీకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో మార్చ్ ఏప్రిల్ 2026 అని ఇచ్చారు, ఏప్రిల్లోనే ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో ఈ నవంబర్ 11వ తేదీ లోపే మీకు కంప్లీట్ 2025 బ్యాచ్ వాళ్ళు కంప్లీట్ అయిపోయి ట్రైనింగ్కి వెళ్ళేదానికి స్టార్ట్ అయిపోతుంది. సో కొంతమంది జాయినింగ్ లెటర్లు వస్తాయి, కొన్ని ఫోర్సులు జాయినింగ్ లెటర్లు అనేది లేట్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. సో సెప్టెంబర్ 22వ తేదీకి అంతా ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ లోపే కంప్లీట్ చేస్తారు. ఆ టైంలో ఇంకేదైనా కోర్టు కేసులు వేసి మన వాళ్ళు ఏదైనా కలబెట్టి గందరగోళం పట్టించకుండా ఉంటే మీకు సెప్టెంబర్ 22వ తేదీ నాటి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి అక్టోబర్లో మీకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు నవంబర్ నుంచి మీకు జాయినింగ్ ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ నుంచి ఒక్కొక్క ఫోర్స్ కాల్ లెటర్లు వస్తూ ఉంటుంది. ఎవరెవరైతే సెలెక్ట్ అయినారో మీకు కాల్ లెటర్ పిలుస్తారు. మళ్ళీ రోజుగారు ఎలా ఉంటుంది, ఆ రోజుగారు మళ్ళీ మిమ్మల్ని పిలిపించి మీకు కాల్ లెటర్ జాయినింగ్ లెటర్లు ఇస్తారు. ఆ జాయినింగ్ లెటర్లు ఇచ్చిన ఒక 10-15 రోజులు గ్యాప్ ఉంటుంది. ఆ 15 రోజులు మీకు డేట్ ఉంటుంది. ఆ డేట్ ప్రకారం మీరు ట్రైనింగ్ సెంటర్కి అనేది వెళ్ళిపోతారు. సో ఏదైతే మీరు ఇప్పుడు 2024 వాళ్ళ ట్రైనింగ్ జరుగుతుంది చూడండి, ఆ ట్రైనింగ్ కూడా మీకు అక్టోబర్ లేదా నవంబర్ ఈ మధ్యలోనే మీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మీ ట్రైనింగ్ కంప్లీట్ అవుతేనే ట్రైనింగ్ సెంటర్లో ఉన్న బ్యాచ్ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్లన్నీ ఖాళీ అయితేనే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళని తీసుకుంటారన్నమాట. సో మీ వీళ్ళని సెప్టెంబర్ 22వ తేదీ నాటికి 2025 ప్రాసెస్ని కంప్లీట్ చేస్తే మిమ్మల్ని ఆ టయానికి 1 నెల అటు ఇటులో 2024 బ్యాచ్ వాళ్ళని రిలీవ్ చేయాలి. ట్రైనింగ్ సెంటర్లో నుంచి మిమ్మల్ని ఖాళీ తరిమేయాలి బయటికి. మీరు తరిమేస్తేనే, మీరు వెళ్ళిపోతేనే 2025 వాళ్ళు ఎంటర్ అవుతారనమాట. సో దాన్ని చూసుకొని ఉన్నాడు. సో ఈ సెప్టెంబర్ 22 అనేది టార్గెట్. ఆలోపు మీకు కంప్లీట్ అవుతుంది. నవంబర్లో కొత్త నోటిఫికేషన్ ఒకటి ఉంది, దాన్ని చూసుకొని ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ తక్కువ మార్కులు వచ్చినా సరే కంటిన్యూ ప్రాసెస్ చదువుతూ ఉండండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు బాగా చదవండి. ఈ 3 సబ్జెక్టులు ఎవరైతే బాగా చేస్తాడో వాళ్ళకే జాబులు వస్తాయి. యూట్యూబ్ని నమ్మకండి. యూట్యూబ్ క్లాసుల వల్ల ఉపయోగం అంత ఏం ఉండదు. స్టాండర్డ్ యూట్యూబ్ క్లాసులు ఉండాలి. స్టాండర్డ్ అంటే వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ ఉండి ఒక ఆన్లైన్ కోచింగ్ కూడా ఒక 7,000, 6,000, 5,000 అట్లా ఉండాలి. 339, 129 పనికి మళ్ళీ ఫ్రీ క్లాసులని చెదారి ఎన్ని చెప్తే వాళ్ళకి ఏమి రాదు. వాళ్ళకి అన్నీ వచ్చింటే వాళ్ళు ఎక్కడో పోయింటారు అనమాట. వాళ్ళకేం తెలియదు. సో అది మీకు చెప్పడం వల్ల మీరు ఇంకా ఫ్రీగా వస్తాను కదా అనే ఫీలింగ్లో ఉంటారు. ఫ్రీగా వచ్చేది ఎప్పటికీ నిలబడదు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మనం కష్టపడితే వచ్చిందే నిలబడుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కోచింగ్కి వెళ్ళండి, మీకు మంచి నచ్చిన ఇన్స్టిట్యూట్ కోచింగ్ వెళ్ళండి. లేదా ఓన్గా ప్రిపేర్ అవ్వండి. నా ఒపీనియన్ అయితే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్కి పోతే మీరు అక్కడ రన్నింగ్ పరిగెత్తే వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అక్కడ చదివే వాడిని చూసి నేర్చుకుంటారు. వాడు ఎట్లా చదువుతున్నాడో వాడిని చూసి మనమైనా నేర్చుకోవాలా, తను ఏం ప్రిపేర్ అవుతున్నాడు. ఒకవేళ నీ ముందు వాడు జాబ్ కొట్టుకోకపోతే వాడిని అడిగి తెలుసుకుంటావు ఏం జరుగుతుందని. సో మనం ఇంట్లో కూర్చొని చదివేద్దాము అంటే ఏ పని కాదు. ఎవరో 100లో 1 2 అలాంటి పనులు అవుతాయి. వాడిని చూసి మీరు కూడా అలా అవ్వాలంటే అది అవ్వని పని. సో 2026 ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ 2025 ఎగ్జామ్లో ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినాయో మీరు కంటిన్యూగా స్టడీస్ చదివితే ఆటోమేటిక్ 2026లో నోటిఫికేషన్ అనేది జాబులు కొట్టచ్చు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్లు పోయిన వాడే రెండో నోటిఫికేషన్లో జాబులు కొడతారు. కావాలంటే 2024 నోటిఫికేషన్లో 1 మార్కు 2 మార్కులతో ఎవరికైతే జాబ్ పోయిందో 2025 నోటిఫికేషన్లో 78 నుంచి 83% వరకు లాస్ట్ ఇయర్ పోయిన వాళ్ళే ఉంటారు.
మిగతా 22% కొత్త వాళ్ళు అనేది ఉంటారనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గరనే స్టాండర్డ్ ఉంటుంది. ఎందుకంటే వాడికి అన్నీ తెలిసి ఉంటుంది. చదువుకున్న వాడికి 2024 బ్యాచ్ వాడికి ఎలా చేసే మార్కులు వస్తాయి, ఏ సబ్జెక్ట్ చదివితే దాంట్లో నుంచి మనం గెయిన్ చేయొచ్చు, ఎలా రన్నింగ్ చేయాలి, సో వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ అవుతారు, వాళ్ళే జాబులు కొడతారు. సో 2025 వాళ్ళు మిస్ అయితే మాత్రం మీరు చదువుతానే ఉండండి. ఇప్పుడు ఒకవేళ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ పేరు రాకపోతే 2026లో తగులుకుంటారు. సో ఇది నేను చెప్పాలనుకున్నది నేను చెప్పాను. సో దాన్ని చూసుకొని ఏప్రిల్ 1st వీక్లో మీకు అప్డేట్ వస్తుంది, జీడీకి సంబంధించి అప్డేట్ రాగానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడతాను. సో ఇది వీడియో. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో కూడా చూడొద్దండి. సో నేను బలవంతం అయితే నేను చేయను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.